గత 10 రోజులుగా మీకు యుద్ధము ఆగిపోయింది. సీజ్ ఫైర్ సిచ్యువేషన్, ఒక్క మిజైల్ కూడా పేలలేదు. అబ్బా చాలా బాగుంది ప్రపంచము అని మనం అనుకున్నాం. ఇక ఇజ్రాయెల్ వాళ్ళు కూడా తగ్గారు. లెబనాన్తో సీజ్ ఫైర్ అన్నారు, అక్కడ కూడా అంతా ఆగిపోయింది. సో ఎవ్రీథింగ్ వాజ్ హ్యాపీ అని మనం అనుకుంటున్న ఈ వేళ ఇరాన్ వైపు నుంచి ఒక చాలా పెద్ద ప్రకటన. అంటే వాళ్ళ సుప్రీం లీడర్ అయోటుల్లా మొజుబ్తా ఖామాని, సో ఈయన మేము మా శత్రువులపై దాడులు మొదలు పెట్టబోతున్నాము. అంటే ఈరాన్ నేవీ వాళ్ళ శత్రువులపై ఏం చెయ్యాలో అది చెయ్యబోతుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ను మేము మూసివేస్తున్నాము. చూడండి, సో మొన్నటికి మొన్న ఒక వీడియోలో ఏం మాట్లాడాము, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ను ఓపెన్ చేసేసారు. మీకు ప్రపంచంలో అంటే 120 ఓడలు రావచ్చు వెళ్ళవచ్చు, మేమైతే ఆపము. అలాగే టోల్ ఫీ కూడా మేము ఛార్జ్ చెయ్యము. అబ్బా ఇరాన్ ఎంత మంచి దేశం అనుకున్నాం కదా. మరి ఇప్పుడు సడన్గా ఏమైంది? సడన్గా వాళ్ళ సుప్రీం లీడర్ ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? సో ఈ యుద్ధము మీరు గమనించారు అనుకోండి, తీరుతెన్నులు చూడాలండి. ట్రంప్కి ఈ వార్ అనేది చాలా ముఖ్యమండి. అతని ఉనికి, అతని ఐడెంటిటీ, అతని సర్వైవల్ ఈ యుద్ధమే. సో దాంతో ఏమంటాడంటే, నేను ఆపిన 9వ యుద్ధం ఇది. వరుసగా ఆపుతూ వస్తున్నాను. ప్రపంచంలో ఎక్కడా యుద్ధాలు జరగకూడదు, మీకు పీస్ఫుల్ రెజల్యూషన్ ఉండాలి, ఇలా వరుసగా ఆపుతున్నాను కదా. ఇరాన్ యుద్ధాన్ని ఆపడము అనేది నాకు చాలా పెద్ద విజయం, ఆపేశాను ట్రంప్ అన్నాడు. ఇప్పుడు ఈ ట్రంప్ చెప్తున్న ఈ అబద్ధాలు అంటే అతనికి యుద్ధము చాలా ముఖ్యమండి. కాబట్టే యుద్ధాలు జరగకూడదు, నేను యుద్ధాలను ఆపుతున్నాను. మీకు అర్థమయ్యే ఉంటుంది నేనేం మాట్లాడుతున్నానో. చూడండి, ఇరాన్ సుప్రీం లీడర్కి ఎంత కోపాన్ని తెప్పించాలో అంత కోపాన్ని తెప్పించి ఆగిపోయారు కదండి, మీరు ఓడిపోయారు కదా. సో మీరు మాట్లాడడానికి లేదు. నేను అమెరికా అధ్యక్షుడిని చెప్తున్నాను, మీరు యుద్ధము చెయ్యకూడదు. సో ఇలాగా ఇరాన్ని బెదిరిస్తే ఏమవుతుందండి? ఒక 7 అబద్ధాలు వరుస పెట్టి, మీకు ఎందుకండి ఇతను ఇలా ఉన్నాడు అని 100 సార్లు మీరు ఆలోచించండి. అతను తన ముందు ఉండే ఈ అమెరికా ప్రజలు, వాళ్ళ మీడియా, వాళ్ళ డిప్లొమాట్స్, అలాగే ఇతని యొక్క ఈ గ్యాంగ్, ఒక గ్యాంగ్ ఉంటుంది. వీళ్లను ప్రసన్నము చెయ్యడానికి ఎన్ని అబద్ధాలైనా ఆడతాడండి, ఏ ప్రాబ్లం లేదు. అమెరికా ప్రజల్లారా, నేను మిమ్మల్ని మోసం చేస్తున్నాను, దయచేసి దీన్ని ఒప్పుకోండి, నా కుట్రను అర్థం చేసుకోండి, అర్థం చేసుకొని నాకు సపోర్ట్ చెయ్యండి. ఇలా ఉంటుందండి తన తీరు. సో ఇప్పుడు ఇరాన్ మా కండిషన్స్ని అంతా కూడా వాళ్ళు ఒప్పేసుకున్నారండి. వాళ్ళు సరెండర్ అయిపోయారు. బాస్ మీరు ఏం చెప్తే అదే మాకు ఓకే అని ఇరాన్ చెప్పేసింది. సో ఇప్పుడైనా అర్థమైందా ట్రంప్ అంటే ఏమిటి? అంటే ఎదురుగుండా ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొడతారండి. జరిగిందా జరగలేదా ఇతనికి అనవసరం. అతను ఏం చెప్పాలో చెప్పి ఇది కరెక్ట్ అని అంటాడు. సో ఇరాన్ ఎప్పుడు ఒప్పుకుంది, ఎక్కడ ఒప్పుకుంది, ఈ సీజ్ ఫైర్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, ఎక్కడ మీరు ఏ మీడియాలో కనిపించదు. మరి ఏ ఆధారాలతో ఈ డొనాల్డ్ ట్రంప్ ఇలా మాట్లాడతాడు? నోబడీ నోస్. అయిపోయింది కదా, ఇరాన్ ఒప్పేసుకుంది. ఏంటి, ఈ ఫ్రైడే ఇస్లామాబాద్లో పీస్ టాక్స్ అన్నారు. మీకు ఇరాన్ వాళ్ళు వస్తారా రారా డౌట్. ఇంకేం పీస్ టాక్స్ అండి, చెప్తున్నా కదా, ఒక ఫెయిల్డ్ కంట్రీ. అక్కడ మీరు ఇలాంటి చర్చా కార్యక్రమం పెట్టుకుంటే ఏమవుతుంది? అడుక్కు తినే దేశంలో ఇలాంటి చర్చలు ఏంటండి? సో పాకిస్తాన్ ఏం ఆలోచిస్తుందో డొనాల్డ్ ట్రంప్ కూడా అలాగే ఆలోచిస్తాడు. అయిపోయిందా, సీజ్ ఫైర్లో ఇరాన్ వాళ్ళు ఒప్పేసుకున్నారు చెప్పేశాడు. ఇక రెండవది, 20 ఏళ్ల పాటు ఇరాన్లో ఇక న్యూక్లియర్ ప్రోగ్రామే ఉండదు. సో ఇక మేము చెయ్యము బాస్, నువ్వు చెప్పేశావు కదా, మా దేశంలో అణుశక్తికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు మేము చేపట్టము, 20 ఏళ్ల పాటు ఇది ఇలా కొనసాగుతుందని వాళ్ళు ఒప్పుకున్నారు. సో వాళ్ళ దేశానికి సంబంధించిన అధికారులు నాకు ఫోన్ చేసి, సార్ ప్లీజ్ సార్ మీరు ఎలా చెప్తే అలా మేము వింటాం సార్ అని అన్నారు. నేను మర్యాదగా ఈ ప్రోగ్రామ్ని న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపే అంటే వాళ్ళు ఒప్పేసుకున్నారు.
మళ్ళీ అందరూ చప్పట్లు కొడతారు, టపా టపా టపా. ఇక మూడవది, ఈ ఎన్రిచ్డ్ యురేనియం ఉంది చూసారా ఇరాన్లో, నేను తెచ్చేసుకుంటున్నాను, మా వాళ్ళని పంపిస్తున్నాను, యుఎస్ ఏజెంట్స్ వెళ్తారు, వెళ్ళి ఎన్రిచ్డ్ యురేనియంని అమెరికా తెచ్చేస్తారు. రష్యా కాదు, భారత్ కాదు, ఇది అమెరికాకే వస్తుంది. ఒప్పేసుకున్నారు, బాస్ మొత్తం యురేనియంని మీకే అప్పచెప్తాము, మీరు ఎంత ఇస్తారో ఇవ్వండి, మాకు ఓకే అని చెప్పి వాళ్ళు అనేశారు. మూడవ విషయం. ఇక నాలుగవది, స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ను టోటల్గా ఓపెన్ చేసేసామండి. ట్రంప్ గారి కోసం ఓపెన్ చేసేసామండి, నా కోసం, నా ఆజ్ఞ ప్రకారము స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ ఓపెన్ అయిపోయింది. సో మేము ఏ ఓడలను పంపించాలని అనుకుంటున్నామో పంపిస్తాము, ఎవరిని ఆపాలో మేము ఆపుతాము. ఇరాన్కి అలాంటి అధికారమే లేదు. స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ మాది, నా కంట్రోల్లో ఉంది చెప్పాడు. ఇక ఐదవది, ఈ నెగోసియేషన్స్లో అమెరికాను ఎదిరించే సత్తా ఇరాన్కి లేనే లేదు. సో ఇది వన్ సైడెడ్ వ్యవహారం, మనం చెప్తున్నాము, వాళ్ళు వింటున్నారు. అంతకు మించి ఇక్కడ ఇరాన్ మాట్లాడడానికి ఏమీ లేదు. అంటే టోటల్ సరెండర్, టోటల్గా వాళ్ళు మనతో సరెండర్ అయిపోయారు. అమెరికా అనే సూపర్ పవర్, మనం చెప్తున్నాము, వాళ్ళు వింటున్నారు. మళ్ళీ చప్పట్లు, అందరూ చప్పట్లు కొడతారు. ఇక ఆరవది, యుఎస్ యొక్క నేవల్ ఫోర్స్ వరల్డ్ ఫేమస్ కదండి. సో మేము ఇలాంటి ఒక బ్లాకేడ్ అన్నాం, మేము ఈ ఓడలను ఆపుతాం. ఆల్రెడీ ఇరాన్ వాడు ఆపితేనే ప్రపంచం అష్ట కష్టాలు పడుతుంది. ఇవాళ వీడు కూడా తన నేవల్ ఫోర్స్ని పెట్టుకొని బ్లాకేడ్ అన్నాడు, ఆపేస్తున్నాడు. 20 ఓడలను వెనక్కి పంపించేశాడు, ఎన్నో దేశాలకు సంబంధించిన కార్గో షిప్స్ వెనక్కి పంపించేశాడు. ఇది ఇరాన్లో పెను మార్పుకి కారణం. భయపడిపోయారు, ఇరాన్ ఓడలు ఎలాగ ఆసియా ఖండములో తిరుగుతాయి బాబోయ్, అమెరికా యొక్క ఇంత పెద్ద నేవల్ ఫోర్స్ మమ్మల్ని గమనిస్తున్నారు, మా మీద గురి పెట్టారు, ఇప్పుడు మేము ఏం చెయ్యాలి అని ఇరాన్ వాళ్ళు భయపడ్డము కాదు, ఎన్నో శత్రు దేశాలు కూడా ఇలా భయపడిపోయాయి. కాబట్టి మా నేవల్ బ్లాకేడ్ అనేది 100% ఇక్కడ వర్కౌట్ అయ్యింది. నా ప్లాన్ ఏదైతే నేను చెప్పానో, మన నేవీ అనుకరించిందో, ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. సో మన బ్లాకేడ్ బిగ్ విక్టరీ. ఆరవది. ఇక ఏడవది, ఇదంతా మీరు గమనించారు అనుకోండి, డొనాల్డ్ ట్రంప్ యొక్క విజయం అండి. అమెరికా గెలిచింది, ఇరాన్ ఓడిపోయింది. ఒక విషయంలో కూడా వాళ్ళు మనకు పోటీగా నిలబడలేకపోయారు. అయ్యా మరి ఆ F-15, ఆ F-35 విమానాలు, మీ రేడార్స్, అలాగే మీ ఏడిఎస్లు, థాడ్, వీటినంతా ఇరాన్ వాళ్ళు చిత్తుగా తుక్కు చేశారు కదా అంటే, అదంతా జరిగిందండి, జరగచ్చు, కానీ మనమే కదా గెలిచాము, అంతిమ విజయం మనదే కదా. సో అమెరికా గెలిచేసింది, ఇరాన్ ఓడిపోయింది. మరి నష్టాలు అవన్నీ మాట్లాడకండి, మనం గెలిచేసి ఇంక ఇదే మాట్లాడతాడు, ఇదే మాట్లాడుతూ ఉంటాడు. మనం గెలిచాము, నేను గెలిచాను, నా వల్లే అమెరికాకు ఇంత పేరు ప్రతిష్టలు, ఇన్నిన్ని యుద్ధాలను నేను ఆపుతున్నాను, నేను ఎంత గొప్పవాడినో చూడండి. కాబట్టి అమెరికా ప్రజల్లారా, డొనాల్డ్ ట్రంపే మీ అసలు సిసలైన నాయకుడు, నేను చెప్తున్నాను వినండి, ఇదే వెర్షన్. సో ఇదంతా ఇరాన్కి తిక్క రేగిందండి, వాళ్ళకి ఎంత కోపం రావాలో కోపం వచ్చింది. సో అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ వద్ద ఒక ఓడ కూడా క్రాస్ అవ్వకూడదని అన్నారు. 2 ఓడల మీద వీళ్ళు దాడులు చేశారు, అలాగే మిగతా దేశాలకు చెప్పేశారు, ఇక ఇది ఇప్పుడు అప్పుడే ఓపెన్ అవ్వదు, ఇరాన్ చెప్పు చేతల్లోనే స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ ఉంది, కాబట్టి మీ ఓడలను పంపించకండి, మేము అటాక్స్ చేసి అందులో ఆ దాడుల్లో మీ ఓడలు ధ్వంసమైతే మాది బాధ్యత కాదు అని ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ చెప్పేశాడు. కాబట్టి ట్రంప్ యొక్క ఆలోచన ఏమిటి అంటే, మళ్ళీ ఒక అతిపెద్ద యుద్ధము జరగాలి, ఇదే నేను మాట్లాడుతున్నాను. వీడైతే ఊరుకోడండి, వీడికి యుద్ధము లేకుండా నిద్ర పట్టదు, అది చాలా క్లియర్. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఏం చెయ్యబోతున్నారు, ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ని క్లోజ్ చేసేసింది. ఇప్పుడు పరిస్థితి ఏంటి, మీకేమనిపిస్తుంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.